ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 2 సోమవారం. నేటి లేఖన పఠనం 17వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 17వ కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసెదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. వ్యాఖ్యానాంశం: దేవుడు హృదయమును పరిశీలించును. వ్యాఖ్యానాంశం: దేవుడు హృదయమును పరిశీలించును. వ్యాఖ్యానం: 16వ కీర్తనలో పరిపూర్ణుడైన మనుష్యుని నమ్మికను మనం ప్రశంసించాం. 17వ కీర్తనలో అతని నీతి మన ముందుంచబడుచున్నది. అతని నీతి దేవుని సన్నిధిలో కనబడుచున్నది. దానిని చూచి దేవుడు సంతృప్తి చెందియున్నాడు. మనుష్యులు ఇతర వ్యక్తి యొక్క ప్రవర్తనను మాత్రమే చూడగలరు. అయితే దేవుడు ఇంకా ముందుకు వెళ్ళి ఆ ప్రవర్తనను నడిపించే ఉద్దేశాలను కూడా చూడగలడు. 11వ కీర్తన 5వ వచనంలో యెహోవా నీతిమంతులను పరిశీలించును అని మనకు తెలియజేయబడుచున్నది. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు హృదయాన్ని పరిశోధించగా దాని ఫలితమేమిటో తెలుపబడుచున్నది. 17వ కీర్తన 3వ వచనంలో రాయబడినట్లు, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 25వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. నిరుపమానమైన మాదిరి కథ. ఎల్లప్పుడూ మన తలంపుల ప్రకారం మన మాటలు, అలాగే మన మాటల ప్రకారం మన తలంపులు ఒక్కటై ఉండుగాక. దీనితో పాటుగా ఆయన వలె దేవుని వాక్యమును ఎరిగియుండి దానిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుందాం. నశింపజేయువాడైన సాతానును బారి నుండి స్వయంగా తప్పించబడి నిమిత్తము ఆయన వాక్యమునే ఉపయోగించాడు. 17వ కీర్తన 4వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4, 7, 10 వచనాలు ఈ సందర్భంలో చదవండి. 17వ కీర్తన 14, 15 వచనాల్లో ఈ జీవితములోనే తమ పాలు పొందు లోకులకు మరియు పరలోకములో స్వాస్యభాగము కలిగి ఉన్న నీతిమంతునికి, అనగా క్రీస్తుకు మరియు విశ్వాసులైన వారికి మధ్య వ్యత్యాసమును గూర్చి ప్రత్యేకంగా చెప్పబడింది. ఈ సందర్భంలో 16వ కీర్తన 5వ వచనం కూడా చదవండి. నీతి నిమిత్తము ఆయన ఇక్కడ శ్రమలు అనుభవించుచుండగా ఆయన పునరుత్థానమును గూర్చియు అలాగే ఆ శ్రమల వెనక ఉన్న అసలు ఉద్దేశం గురించి తలంచుచున్నాడు. 17వ కీర్తన 15వ వచనంలో రాయబడినట్లు, నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. 16వ కీర్తన 1వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.